ఒకప్పుడు ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా సేవలు అందిస్తున్న టీడీపీ సీనియర్ నేత ఎంవీఎస్ మూర్తి టంగ్ స్లిప్ అయ్యారు. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీని దయ్యాల కుంపగా అభివర్ణించారు. మహానాడు పుణ్యమా అని బాగుపడుతుందని ముక్తాయించారు. టీడీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యా వ్యాపారంతో కోట్లు గడించిన మూర్తికి తాను ఒకప్పుడు చదువుకున్న ఏయూ దయ్యాల కుంపలా కనిపిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగు చేస్తారు, దుమ్ము పట్టేసి బూజు పట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీంట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు. ట్యాప్ లైన్ అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం అంటావా నష్టం అంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరిని ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? ఇవి ఉత్తరాంధ్రకే చదువుల నిలయంగా ఉన్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుపై విశాఖ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలు. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఏయూపై టీడీపీ సీనియర్ నేత చేసిన ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సమాజం, పౌర సమాజం భగ్గుమంటోంది. తన ఆధీనంలోని గీతం యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడానికి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపలా అభివర్ణించడం మూర్తి వంటి సీనియర్ నేతకు తగునా అని మండిపడుతున్నారు విద్యార్థులు. విద్యాదానం చేసి పీహెచ్డీ ప్రదానం చేసిన వర్సిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సమాజంలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న మూర్తి చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలు మేధావులు, విద్యార్థుల గుండెల్లో గుణపల్లా తగులుతున్నాయి. మూర్తి గారు, మీరు ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. నిజంగా ఇది దెయ్యాల కొంప అయితే ఆ డాక్టరేట్ ని మా యూనివర్సిటీకి వెనక్కి ఇచ్చేయండి. పత్రికాముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా క్షమాపణ కోరాలని మా అసోసియేషన్ అందరి తరపు నుంచి కూడా కోరడం. లేని పక్షంలో రేపు గట్టిగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఏయూ వేదికగా 3 రోజుల పాటు మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. అయితే రాజకీయ పార్టీ సమావేశానికి ఏయూ గ్రౌండ్స్ ఇవ్వటంపై తొలి నుంచి విద్యార్థి సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అడిగిన ప్రశ్నలకు గీతం మూర్తి ఇచ్చిన సమాధానం ఇది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరిని ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? టీడీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఏయూ విద్యార్థుల్లో అగ్గిరాజేశాయి. మూర్తికి వ్యతిరేకంగా ఆందోళనకి దిగిన విద్యార్థులు ఎమ్మెల్సీ పదవికి అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మహానాడు పెట్టుకుంటామనే రాజకీయ పార్టీలు పెట్టుకున్నది ఒక తప్పు అయితే, ఎంవీఆర్సీ చెప్పిన మరొక తప్పు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఒక చీకటి రోజుగా మేమంతా పరిణిస్తాం. వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించిన లేని పక్షంలో మహానాడు కూడా మా యొక్క విద్యార్థులతో జరగనీయకుండా చేస్తామని కూడా మేమంతా కూడా తెలియజేస్తున్నాం. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాస్ సైతం మూర్తి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తను అధిపతిగా ఉన్న విద్యా సంస్థల్ని అభివృద్ధి చేసుకోవాలనుకోవటం తప్పు కాదు, కానీ వేలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఆంధ్ర యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది పౌర సమాజం. మొత్తానికి ఏయూ వేదికగా జరుగుతున్న మహానాడు చుట్టూ జగడాలు ముసురుకోవటం, టీడీపీ సీనియర్ నేత చేసిన కామెంట్లతో వివాదం రచ్చకెక్కడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలా వద్దా అనే దానిపై ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏయూలో టీడీపీ సభకు ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిన్న అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని ఇవాళకి వాయిదా వేసింది. వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా అందుకు విరుద్ధంగా మహానాడుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏయూలో రీసెర్చ్ స్కాలర్ ఆర్ జానకీరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ శంకర్ నారాయణ గురువారం విచారణ జరిపారు.